ఇండియాలోని ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. కేరళ ప్రకృతి సౌందర్యానికి ప్రత్యేకమైతే కర్ణాటక ఐటీ రంగానికి ప్రత్యేకం. ఇక ముంబై ఆర్థిక శక్తికి ఉదాహరణ అయితే పంజాబ్ వ్యవసాయానికి. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రాష్ట్రం ఏదో ఒక్క విషయంలో మాత్రమే తన ప్రత్యేకతను చూపిస్తుంది. కానీ ఆర్థికం, విద్య, ఆరోగ్యం, సంస్కృతి, మౌలిక వసతులు ఇలా అన్ని రంగాల్లో సమానంగా తన ప్రత్యేకతను చాటుతున్న ఏకైక రాష్ట్రం మాత్రం తమిళనాడే. ఎస్, తమిళనాడు స్టేట్ ఒక్క రంగంలోనే డెవలప్ అవుతుందని ఖచ్చితంగా చెప్పలేం. ఆ రాష్ట్రంలో దశాబ్దాలుగా గవర్నమెంట్స్ అందిస్తున్న పాలసీలతో నేడు అన్ని రంగాల్లో తమిళనాడు డెవలప్మెంట్ ని చూపిస్తుంది. 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ లెక్కల ప్రకారం కేవలం ఒక్క తమిళనాడు రాష్ట్రం మాత్రమే జీడీపీలో డబుల్ డిజిట్ అనగా 11.19% రికార్డుని నమోదు చేసింది. భారతదేశంలో డబుల్ డిజిట్ నమోదు చేసిన ఏకైక రాష్ట్రంగా నేడు తమిళనాడు మాత్రమే నిలబడగలిగింది. అంటే దాని వెనక వారు ఫాలో అయిన స్టాటిస్టిక్స్, ఇండస్ట్రియల్ పాలసీల గురించే మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంది. 14 ఏళ్ల తర్వాత ఈ డబుల్ డిజిట్ గ్రోత్ ని సాధించడానికి అసలు తమిళనాడు సర్కార్ ఏం చేసింది? ఇతర రాష్ట్రాలతో పోల్చితే తమిళనాడు ఎందుకు ప్రత్యేకం? ఎలా తమిళనాడు బెస్ట్ స్టేట్ అయింది? ఎలా ఉచిత పథకాలు తమిళనాడు స్టేట్ ని డెవలప్మెంట్ దిశగా నడిపించాయి? ఇలా ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానాన్ని ఏది మిస్ కాకుండా పూర్తిగా లోతుగా వెళ్ళి మరీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ మీకు ఒక ప్రశ్న, తమిళనాడు రాష్ట్రం విషయంలో మీకు నచ్చే ఒక అంశం ఏంటి? తప్పకుండా కామెంట్ చేయండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హెల్త్ కేర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ఆటో హబ్ ఆఫ్ సౌత్ ఆసియా, డెట్రాయిట్ ఆఫ్ ఇండియా అని తమిళనాడు రాష్ట్రానికి పేరుంది. ఈ పేరు రాత్రికి రాత్రి రాలేదు. గత ఎన్నో దశాబ్దాల నుంచి గవర్నమెంట్ పాలసీలు హెల్ప్ చేశాయి. 1950లో ఉత్తరప్రదేశ్, బీహార్ లాగానే తమిళనాడు కూడా చాలా పేద రాష్ట్రంగా ఉండేది. కానీ నేడు చూస్తే మహారాష్ట్ర తర్వాత భారతదేశంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తమిళనాడు రాష్ట్రం $400 బిలియన్ జీడీపీతో ఎదిగింది. ఇది దాదాపు పాకిస్తాన్ దేశం జీడీపీతో సమానం. నేడు భారతదేశం మొత్తం జీడీపీలో 9% వాటా కేవలం ఒక తమిళనాడు నుండే వస్తుంది. అంతేకాదు ప్రతి వ్యక్తి ఆదాయం, పరిశ్రమల ఉత్పత్తి, ఎగుమతుల విషయంలో కూడా ఈ రాష్ట్రం టాప్లో ఉంది. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనటువంటి ఉచిత పథకాలు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. ఫ్రీ ల్యాప్టాప్లు, బస్ సర్వీసులు, కలర్ టీవీలు, సైకిళ్లు, మిక్సీలు, ఫ్యాన్లు ఇలా అన్ని ఉచితాలు ఇచ్చారు. సహజంగా చూస్తే ఇలా సబ్సిడీలు, ఉచిత పథకాలు ఇచ్చి ఓటర్లను సంతోషపెట్టినా ఇవి ఎన్నికల్లో గెలవడానికి ఉపయోగపడతాయి. కానీ ఈ ఉచిత పథకాల వలన రాష్ట్ర ఖజానాకు భారం పడుతుంది. అదే ఒకవేళ అభివృద్ధి పనులు చేస్తే అవి రాష్ట్రాన్ని అద్భుతంగా చేస్తాయి. కానీ ఆ పనులు వెంటనే ఓటర్లకు కనపడవు. వాటి ఫలాలు అందుకోవడానికి కాస్త టైం పడుతుంది. ఉచిత పథకాలు, అభివృద్ధి రెండింటినీ ప్యారలల్గా చేయడం కాస్త కష్టమైన పనే అయినా తమిళనాడు రాష్ట్రం మాత్రం ఈ రెండింటినీ సమాంతరంగా చేసి చూపించింది, నిరూపించింది కూడా. సహజంగా రోడ్లు వేయడం, ఎలక్ట్రిసిటీ తీసుకురావడం, ఫ్యాక్టరీలు, వ్యాపారాలకు అనుకూలమైన పాలసీలను తీసుకొస్తే ఆర్థిక వృద్ధి జరుగుతుంది. కానీ దానికి చాలా సంవత్సరాలు పడుతుంది. వాటిని బేస్ చేసుకునే తర్వాత వచ్చే ఎన్నికల్లో ఈ తెచ్చిన పార్టీ అనేది గెలవడం, ఓట్లు రాబట్టడం అనేది కష్టం. కానీ తమిళనాడు మాత్రం ఇందులో చాలా ప్రత్యేకం. అక్కడ అభివృద్ధి, ఉచితాలు రెండూ సాధ్యమయ్యాయి. 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పట్లో ఉన్న మద్రాస్ ప్రెసిడెన్సీ చాలా పేద రాష్ట్రంగా ఉండేది. పరిశ్రమలు చాలా తక్కువగా ఉండేవి. చెన్నై లాంటి కొన్ని ప్రాంతాలు తప్ప మిగతా ప్రాంతాలు చాలా వెనకబడ్డాయి. ఇక్కడ రోడ్డు, హాస్పిటల్స్, కరెంటు, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు లేకపోవడం ఇవన్నీ కూడా అప్పట్లో ఇక్కడ చాలా సాధారణమైన విషయం. అంతేకాదు సమాజంలో పాతుకుపోయిన కుల వ్యవస్థ వల్ల కూడా చదువులు, ప్రభుత్వ ఉద్యోగాలు చాలా కొద్ది మందికి మాత్రమే దక్కేవి. ఇక లిటరసీ రేటు చాలా తక్కువ, పేదరికం ఎక్కువగా ఉండేది. బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి వెనకబడిన రాష్ట్రాలతో దాదాపు సమానంగా తమిళనాడు యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉండేది. తమిళనాడులో ఒకప్పుడు తక్కువ కులాల వారికి, మహిళలకు అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి. అందుకే ఆ రాష్ట్రానికి ఆర్థికంగాను, సామాజికంగాను పెద్ద మార్పు అవసరమైంది. ఆ మార్పును తీసుకొచ్చిన వారే ఈవి రామస్వామి. జనాలు ఆయన్నే పెరియార్ అని పిలిచేవారు. దురదృష్టి కలిగిన ఈ నాయకుడి వలన తమిళనాడులో మార్పుకు అవకాశం కలిగింది. ఈయన తమిళనాడు రాజకీయాల్లో చాలా కీలకమైన వ్యక్తి. వీరే సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ అంటే స్వాభిమాన ఉద్యమం నడిపించారు. రేషనలిజం, మహిళా హక్కులు, విద్య, కుల వివక్ష నిర్మూలనే ఈ ఉద్యమం యొక్క ముఖ్య లక్ష్యం. నాణ్యానికి మరొక వైపు ఉన్నట్టుగానే పెరియార్పై అనేక వివాదాలు కూడా ఉన్నాయి. ఆయన ఇండిపెండెన్స్ డేని శోకదినంగా చెప్పారు. అంతేకాదు హిందూ మతంపై తీవ్రమైన విమర్శలు కూడా చేశారు. సౌత్ ఇండియాను ప్రత్యేకమైన ద్రవిడియన్ దేశంగా మార్చాలని డిమాండ్ చేశారు. ఈయన గురించి మరింత లోతుగా ఇక్కడ చెప్పకపోయినా పెరియార్ని చాలా మంది ద్రావిడియన్ రాజకీయాల పితామహుడిగా చూస్తారు. ఆయన ద్రావిడర్ కజగం అనే పార్టీని స్థాపించారు. ద్రావిడ అంటే దక్షిణ భారతీయుడు, కజగం అంటే పార్టీ అని అర్థం. ఈ పదాలు ఇప్పటికీ తమిళనాడులోని రెండు పెద్ద పార్టీల్లో ఉన్నాయి. అవే డిఎంకే, ద్రావిడ మున్రేట్ట కజగం, ఏఐఏ డిఎంకే, అన్నా ద్రావిడ మున్రేట్ట కజగం.
పెరియార్ ఎక్కువగా మానవ వనరుల అభివృద్ధి మీద దృష్టి పెట్టారు. దానికి రిజల్ట్ గానే విద్య, ఆరోగ్యం, సంక్షేమం వంటి రంగాల్లో తమిళనాడు నేడు ముందంజలోకి వచ్చింది. తమిళనాడులో మొదటి నుంచి కూడా మహిళలకు ప్రత్యేక ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. అందువల్ల నేడు మహిళా అక్షరాస్యత రేటు సుమారు 80% పైగా ఉంది. ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ డెవలప్మెంట్ అనేది మనకు కనిపిస్తుంది. ఆర్ట్స్, సైన్స్, ఇంజనీరింగ్, మెడికల్, మేనేజ్మెంట్ రంగాల్లో ఆడవారి సంఖ్య మగవారితో సమానంగా ఉంటుంది. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీల్లో దాదాపు 40 నుంచి 45% విద్యార్థులు మహిళలే. ఇక అన్నా యూనివర్సిటీ, చెన్నై మెడికల్ కాలేజ్ వంటి ప్రముఖ సంస్థల్లో మహిళా ప్రాతినిధ్యం ఎక్కువ. దీనికి ముఖ్య కారణం 1980లలో తమిళనాడులో ప్రారంభమైన మధ్యాహ్న భోజన పథకం అని చెప్పవచ్చు. ఈ స్కీమ్ ఎంత సక్సెస్ అయిందంటే తర్వాత దీన్ని మొత్తం దేశమంతటా విస్తరించారు. ఈ స్కీమ్ ద్వారానే స్కూల్లో అటెండెన్స్ పర్సంటేజ్ అనేది చాలా పెరిగింది. ఇక మరొక ముఖ్యమంత్రి జయలలిత గారు ప్రవేశపెట్టిన 11వ తరగతి విద్యార్థులకు ఉచిత సైకిల్ పంపిణీ స్కీమ్, మహిళల కోసం ప్రత్యేక హాస్టళ్లు, స్కాలర్షిప్లు కూడా తమిళనాడులో అక్షరాస్యత పెరగడానికి కారణమయ్యాయి. ఇక తమిళనాడులోని గవర్నమెంట్ హాస్పిటల్స్ దేశంలోనే ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్నాయి. శిశు మరణాలు తగ్గించడం, తల్లుల ఆరోగ్యం, టీకాలు వేయడం వంటి ఆరోగ్య సూచికల్లో తమిళనాడు భారతదేశంలోనే అగ్రస్థానంలో ఉంది. తమిళనాడు అత్యుత్తమ పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ కలిగిన రాష్ట్రాల్లో ఒకటి. అమ్మా హెల్త్ స్కీమ్, ఎంజీఆర్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ వంటి ప్రభుత్వ పథకాలు పేదలకు నాణ్యమైన ఉచిత వైద్య సదుపాయాలను ఇస్తున్నాయి. WHO, ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసి తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య మౌలిక సదుపాయాలను డెవలప్ చేసింది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, తక్కువ ఖర్చుతో చికిత్స, నమ్మకమైన వైద్య సేవలు, ప్రభుత్వ సహకారం, మెడికల్ టూరిజంలో అగ్రస్థానం వలన తమిళనాడు, ముఖ్యంగా చెన్నై అనేది నేడు హెల్త్ కేర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకుంది. మనందరికీ తెలిసిందే, మనం చూస్తున్న నిజమే. సహజంగా ఒక పార్టీ అందించిన పథకాలని తర్వాత అధికారంలోకి వచ్చిన ఇంకొక పార్టీ కొనసాగించదు. అంతేకాదు కక్ష సాధింపు రాజకీయాలు చేస్తారు. కానీ తమిళనాడు విషయంలో ఇలా జరగదు. అధికారంలోకి వచ్చిన పార్టీ గత పార్టీ అందించిన మంచి పథకాలను కొనసాగిస్తూనే మరిన్ని పాలసీలను వీరు కూడా తీసుకొస్తూ కేవలం హ్యూమన్ క్యాపిటల్ అంటే మానవ వనరుల అభివృద్ధిపైనే ఫోకస్ చేస్తారు. ముంబై, కోల్కతా లాగా బ్రిటిష్ కాలం నాటి పెద్ద పెద్ద పెట్టుబడులు తమిళనాడులో లేకపోయినా ఆ రాష్ట్రం చాలా తెలివైన నిర్ణయాలు తీసుకుంది. 1950ల నుంచి 1970ల మధ్యలో రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తి, రోడ్స్, పోర్టులు, ఇండస్ట్రియల్ కాంప్లెక్స్లు నిర్మించడంపై ఎక్కువ దృష్టి పెట్టింది. దాని ఫలితంగా ఈరోజు తమిళనాడులో మహారాష్ట్ర తర్వాత దేశంలోనే 2వ అతిపెద్ద రోడ్ నెట్వర్క్ ఉంది. అలాగే తమిళనాడులో అనేక అంతర్జాతీయ విమానాశ్రయాలున్నాయి. చెన్నై, ఎన్నూర్, తుత్తుకుడి, నాగపట్నం అనే 4 ప్రధాన పోర్టులు ఉన్నాయి. ఈ పోర్టులు కోల్, క్రూడ్ ఆయిల్ దగ్గర నుండి కార్లు, కంటైనర్ల వరకు అన్నిటిని హ్యాండిల్ చేస్తాయి. ఇక తమిళనాడుకు ఉన్న సముద్ర తీరం, ఇండస్ట్రియల్ కారిడార్లు, లాజిస్టిక్ హబ్బులు ఆ రాష్ట్రాన్ని ఇండియాలో ఎక్స్పోర్ట్ రెడీ స్టేట్గా మార్చాయి. ఈ కారణంగా తమిళనాడు నిజమైన విభిన్న ఆర్థిక వ్యవస్థ కలిగిన కొద్ది రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది. ఆటోమొబైల్స్, టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్, లెదర్ గూడ్స్, పెట్రోకెమికల్స్ ఒక్కటేమిటి అన్నీ ఇక్కడ ఉత్పత్తి అవుతున్నాయి. ఇక తమిళనాడు సక్సెస్ స్టోరీలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆటోమొబైల్ ఇండస్ట్రీ గురించి. ఈ ఇండస్ట్రీలో ఎంత సక్సెస్ అయిందంటే చెన్నైని డెట్రాయిట్ ఆఫ్ ఇండియాగా పిలిచేంతలా. ఎందుకని ఇలా పిలుస్తున్నారంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశమంతా పరిశ్రమల అభివృద్ధికి ముందుగా ప్రాధాన్యం ఇచ్చింది. ఈ టైంలోనే చెన్నై అంటే అప్పటి మద్రాసులో 1948లో అశోక్ లైలాండ్, 1955లో రాయల్ ఎన్ఫీల్డ్ వంటి కంపెనీలు తమ ఉత్పత్తిని మొదలుపెట్టాయి. ఆ టైంలో ట్రక్కులు, బస్సులు, బైక్ల తయారీకి చెన్నై ముఖ్య కేంద్రంగా మారింది. ఇక 1970-80లలో చెన్నైలోనే ఆటోమొబైల్ పరిశ్రమ మరింత విస్తరించింది. హోసూర్లో టీవీఎస్ మోటార్స్, స్టాండర్డ్ మోటార్స్, సిమ్సన్ అండ్ కో వంటి కంపెనీలు తమ ఉత్పత్తిని పెంచాయి. ఈ దశలో చెన్నైకి కమర్షియల్ వెహికల్ హబ్ అనే పేరు వచ్చింది. ఇక 1991లో భారతదేశం లిబరలైజేషన్ విధానాలు తీసుకురాగానే విదేశీ పెట్టుబడులు పెరిగాయి. ఇక 1995లో ఫోర్డ్, 1996లో హ్యూండై, క్యాటర్పిల్లర్, మిత్సుబిషి, డైమలర్ ఇలాంటి అంతర్జాతీయ కంపెనీలు చెన్నైలో తమ తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేశాయి. ఈ దశలో చెన్నై ప్రైవేట్ కార్ల తయారీకి పెద్ద కేంద్రంగా ఎదిగింది. దాంతో ఇప్పుడు చెన్నైతో పాటు దాని పరిసర ప్రాంతాలైన మరైమలై నగర్, హోసూర్ ఇవి ఇండియాలోనే కాక ఆసియాలోనే అతిపెద్ద ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్గా ఉన్నాయి. రెనాల్ట్, నిస్సాన్, BMW, డైమ్లర్, అశోక్ లైలాండ్, యమహా, టీవీఎస్ మోటార్స్ వంటి 100కు పైగా ఆటోమొబైల్ మరియు ఆటో కాంపోనెంట్ కంపెనీలు ఇక్కడ ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశంలో తయారయ్యే కార్లలో సుమారు 35 నుంచి 40% చెన్నై నుండి ఉత్పత్తి అవుతున్నాయి. అలాగే ఎగుమతుల్లో కూడా అగ్రస్థానంలో ఉంది. ఎలాగైతే అమెరికాలోని డెట్రాయిట్ నగరం ప్రపంచంలో ఆటోమొబైల్ తయారీకి కేంద్రంగా పేరు పొందిందో భారతదేశంలోని చెన్నై ఆ స్థానం సంపాదించింది. కేవలం ఆటోమొబైల్స్ మాత్రమే కాదు, తమిళనాడు ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగానే ఎదుగుతుంది. పెగట్రాన్, డెల్ లాంటి ప్రపంచ దిగ్గజాలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి.
ఇక తమిళనాడు టెక్స్టైల్ మరియు గార్మెంట్ రంగంలో కూడా శక్తివంతమైన కేంద్రం. ఉదాహరణకి తిరుపూర్, దీన్ని ఇండియా యొక్క నిట్వేర్ క్యాపిటల్ అంటారు. ప్రతి సంవత్సరం $1 బిలియన్ విలువైన పత్తి దుస్తులు తిరుపూర్ నుంచి ఎగుమతి చేస్తున్నారు. ఇక కోయంబత్తూర్, ఇది టెక్స్టైల్ మెషినరీ స్పిన్నింగ్ మిల్క్ యొక్క పెద్ద హబ్. ఇక చెన్నై, వేలూరు, ఇవి లెదర్ ఎగుమతుల్లో గ్లోబల్ లీడర్స్. నిజానికి భారతదేశ లెదర్ ఎగుమతుల్లో 40% పైగా వాటా సింగిల్గా తమిళనాడు రాష్ట్రానికి ఉంది. ఆడిడాస్కు, క్లర్క్స్, H&M వంటి అంతర్జాతీయ బ్రాండ్లకు సరఫరా చేస్తుంది. ఇక ప్రత్యేకించి టెక్స్టైల్ గార్మెంట్ ఇండస్ట్రీలో మహిళా కార్మికుల శాతం 45%గా ఉంది. ఇది ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఎక్కువనే చెప్పాలి. తిరుపూర్, కోయంబత్తూర్, ఈరోడ్ ప్రాంతాల్లో లక్షలాది మహిళలు టెక్స్టైల్ అండ్ గార్మెంట్ రంగంలో ఉపాధి పొందుతున్నారు. ఇక నేవెల్లీ లిగ్నైట్ కార్పొరేషన్, BHEL, చెన్నై పెట్రోలియం కార్పొరేషన్, SPIC వంటి సంస్థలు రాష్ట్ర పరిశ్రమల శక్తివంతమైన పునాదులు. పెట్రోకెమికల్స్, ఫెర్టిలైజర్స్, మెషిన్ టూల్స్, పవర్ ఎక్విప్మెంట్ తయారీలో తమిళనాడు రాష్ట్రం కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే తమిళనాడు పంచదార, పాలు, పండ్లు, కూరగాయలు, సీఫుడ్ ప్రాసెసింగ్లో ప్రధాన కేంద్రం. తూత్తుకుడి నుండి సీఫుడ్ ఎగుమతులు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి. అసలు తమిళనాడు ఇంత డెవలప్ అవడానికి ఆ రాష్ట్రం తీసుకువచ్చిన ఇండస్ట్రియల్ పాలసీసే కారణం అనేది కాదనలేని నిజం. అవే ఆ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ప్రముఖమైన మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్వెస్ట్మెంట్ హబ్గా మార్చడానికి కీలక పాత్ర పోషించాయి. తమిళనాడు ప్రభుత్వం పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం, మౌలిక వసతులు, ట్యాక్స్ రిలీఫ్, సింగిల్ విండో క్లియరెన్స్ వంటి చర్యల ద్వారా పెట్టుబడుల్ని ఆకర్షిస్తుంది. తమిళనాడు రాష్ట్రం డెవలప్మెంట్ వెనుక మానవ వనరులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉన్నాయి. ఇవే తమిళనాడుని ఈ స్థాయికి తీసుకొచ్చాయి. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఉచిత పథకాలు కూడా ఈ విజయంలో భాగమే. సాధారణంగా అయితే ఉచిత పథకాలు ఒక రాష్ట్రం లేదా దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాయి. జనాలకు అవసరం లేకపోయినా ఉచిత పథకాలు ఇచ్చి వారిని కష్టపడకుండా చేయడం వల్లనే ఒక రాష్ట్రం వెనకబడుతుంది అనే అభిప్రాయం అందరికీ ఉంటుంది. దానికి ఉదాహరణే పంజాబ్ రాష్ట్ర ఆర్థిక పతనం. అలాగే శ్రీలంక, వెనిజులా, గ్రీస్, జింబాబ్వే, పాకిస్తాన్ వంటి దేశాలు కూడా ఉచిత పథకాలకు బలైన ఆర్థిక వ్యవస్థలే. మరి అలా అయితే ఈ ఉచిత పథకాల స్ట్రాటజీ తమిళనాడులో ఎలా సక్సెస్ అయింది? ఎలాగంటే ఈ ఉచిత పథకాలలోనే 2 రకాలు ఉన్నాయని చెప్పొచ్చు. మొదటిది వెల్ఫేర్, అంటే సామాజిక సంక్షేమ పథకాలు. వీటితో పేదలు, వెనుకబడిన వర్గాలు లాభపడతారు. ఉదాహరణకి ఉచిత విద్య, మధ్యాహ్న భోజన పథకం, ఉచిత లేదా తక్కువ ఖర్చు ఆరోగ్య సేవలు, హౌసింగ్ పథకాలు. ఇవి లాంగ్ టర్మ్లో మానవ వనరుల అభివృద్ధికి హెల్ప్ చేస్తాయి. ఇక రెండోది పాపులిస్ట్, అంటే ఓటర్లను ఆకట్టుకునే పథకాలు. సాధారణంగా ఎన్నికల ముందు వీటిని ప్రకటిస్తారు. ఉదాహరణలో ఉచిత కరెంట్, రుణమాఫీలు, నెలకు నగదు పథకాలు, ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై భారం వేస్తాయి. వీటి వలన ప్రజల్లో ప్రభుత్వంపై ఆధారపడే అలవాటు పెరుగుతుంది. ఇక్కడ తమిళనాడులో ప్రత్యేకత ఏమిటంటే తమిళనాడు ఎక్కువగా మొదటి రకం అనగా వెల్ఫేర్ పథకాలను అమలు చేసింది. అవి రాష్ట్రానికి మానవ వనరుల అభివృద్ధిలో చాలా సహాయపడ్డాయి. అలాగే మధ్యాహ్న భోజన పథకం అనగా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఉచిత భోజనం. దీనివల్ల పిల్లలకు పౌష్టికాహారం లభిస్తుంది. అలాగే వారు స్కూల్కి రెగ్యులర్గా హాజరయ్యేలా చేస్తుంది. అలాగే ఇంగ్లీష్ మీడియం పాఠశాలను ప్రోత్సహించడం, ఉచిత ల్యాప్టాప్లు ఇవ్వడం, అమ్మాయిల కోసం సైకిల్ పథకం, పేద విద్యార్థులకు ఇతర సహాయాలు, ఇలా వీటన్నిటి ఫలితమే తమిళనాడు రాష్ట్రం మహిళా అక్షరాస్యతలో, జెండర్ రేషియోలో, ఉన్నత విద్యా అవకాశాల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇక చివరిగా అసలు విషయానికి వస్తే తమిళనాడు భారతదేశంలోనే అత్యధిక స్థాయిలో కాలేజ్ ఎడ్యుకేషన్లో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కలిగిన రాష్ట్రాల్లో ఒకటి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు 30 కిలోమీటర్ల రేడియస్ వరకు ఉచిత బస్ సర్వీసులు అందించింది. దీని వలన మహిళల అక్షరాస్యత పెరగడమే కాకుండా ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యం కూడా పెరిగింది. జాతీయ స్థాయిలో మహిళా వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ 28% మాత్రమే ఉండగా తమిళనాడులో ఇది 38%గా ఉంది. ఉచిత ల్యాప్టాప్లు ఇవ్వడం వలన డిజిటల్ డివైడ్ తగ్గి డిజిటల్ అక్షరాస్యత పెరిగింది. దీని ఫలితంగా తమిళనాడు నేడు భారతదేశంలోనే 2వ అతిపెద్ద సాఫ్ట్వేర్ ఎక్స్పోర్టింగ్ స్టేట్గా నిలిచింది. ఫస్ట్ ప్లేస్లో కర్ణాటక ఉంది. ముఖ్యంగా చెన్నై ఒక ఐటీ అలాగే ఫిన్టెక్ హబ్గా ఎదిగింది. అయితే తమిళనాడులో నష్టం కలిగించే ఉచిత పథకాలు లేవా అంటే అవి కూడా ఉన్నాయి. ఉచిత మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్స్, కలర్ టీవీలు, నెలకు ₹1000 నగదు పథకం వంటివి ఉన్నాయి. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే సమస్య ఉచిత పథకాలు ఇవ్వడంలో లేదు. ఈ పథకాలు అనేవి ఒక మెట్టుగా మారితే భవిష్యత్తులో ప్రజల అభివృద్ధికి దోహదం చేస్తాయి. కానీ అవే ఆధారంగా మారితే ప్రజలు వాటిపై ఆధారపడిపోతారు, అభివృద్ధి ఆగిపోతుంది. ఉచిత టీవీ పెద్ద ఉపయోగం లేకపోవచ్చు, కానీ ఉచిత స్కూల్ భోజనం అనేది భవిష్యత్తులో ఒక ఇంజనీర్ లేదా డాక్టర్ని తయారు చేయగల పెట్టుబడి అవుతుంది. అవును, తమిళనాడు రాష్ట్రం అనేక సంక్షేమ పథకాల మీద నడుస్తుంది, కానీ వాటిలో చాలా వరకు టార్గెటెడ్గా అమలు చేయబడ్డాయి.
అవి సమర్థవంతంగా నడుస్తూ ఇప్పటి వరకు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయలేదు. కానీ రానున్న తరంలో ఈ అభివృద్ధికి సవాళ్లు కూడా ఎదురవ్వచ్చు. అదే రుణభారం. ఈ ఉచిత పథకాల వల్ల రాష్ట్రం యొక్క రుణభారం పెరుగుతుంది. ఇప్పటి వరకు ఆర్థిక వృద్ధి వేగంగా జరుగుతున్నందువల్ల రాష్ట్రం ఈ అప్పు భారాన్ని భరించగలిగింది. కానీ ఎప్పటికో ఒక దశలో డిమినిషింగ్ రిటర్న్స్ వస్తాయి. అంటే కొత్తగా ఇచ్చే ప్రతి ఉచితం పాత ఉచితాలంత ప్రయోజనాన్ని ఇవ్వదు. ఆ సమయంలో వృద్ధి మందగిస్తే రుణభారం ప్రమాదకరమవుతుంది. ఇక మరొక సమస్య ఫిస్కల్ డెఫిషిట్. పెద్ద రాష్ట్రాల్లో తమిళనాడుకే అత్యధిక ఫిస్కల్ డెఫిషిట్ ఉంది. ఫిస్కల్ డెఫిషిట్ అంటే ఆర్థిక లోటు. అనగా ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందో దానితో పోలిస్తే ఎంత ఆదాయం వచ్చిందో చూపించే కొలమానం. ఇది ఎప్పుడు తమిళనాడుకి 3.5% పైగానే ఉంటుంది. ఇక జనాభా సమస్యలు. తమిళనాడులో జనాభా వృద్ధాప్య దశలోకి వెళ్తుంది. ఫర్టిలిటీ రేటు 1.4% నుంచి 1.5% మాత్రమే ఉంది. అంటే ఒక కుటుంబంలో పిల్లల సంఖ్య తక్కువ. ఇది సస్టైనబుల్ రేటు 2.1% కంటే తక్కువ. ఇక వృద్ధాప్య జనాభా పెరిగితే హెల్త్ కేర్, పెన్షన్లు, సోషల్ సెక్యూరిటీ మీద ఒత్తిడి పెరుగుతుంది. ఇక నెక్స్ట్ రాజకీయ నాయకత్వం. భవిష్యత్తులో రాష్ట్రం ఎదుర్కొనే పెద్ద సవాలు రాజకీయ నాయకత్వం. మంచి పాలన లేకపోతే ఇప్పటివరకు సాధించిన వృద్ధి దెబ్బతినే ప్రమాదం ఉంది. అంటే తమిళనాడు మోడల్ ఇప్పటి వరకు విజయవంతమే. కానీ రుణం, ఫిస్కల్ డెఫిషియట్, వృద్ధాప్య జనాభా, రాజకీయ సవాళ్లు ఇవి భవిష్యత్తులో 4 కీలకమైన పరీక్షలు కానున్నాయి. రాబోయే సంవత్సరాల్లో తమిళనాడు పాలనా నాణ్యతే రాష్ట్రం ఇంకా వృద్ధి సాధిస్తుందా లేక వెనకబడుతుందా అనేది నిర్ణయిస్తుంది. తమిళనాడు అభివృద్ధి, సంక్షేమం రెండిట్లో ఒకదాన్ని మాత్రమే తీసుకోకుండా రెండింటినీ సమాంతరంగా కలిపి ముందుకు నడిచింది. ఫ్యాక్టరీలు, పోర్టులు నిర్మించింది. అదే టైంలో పాఠశాలలు, ఆసుపత్రులు, క్యాంటీన్లు కూడా నిర్మించింది. ఇదే తమిళనాడుని ఇతర రాష్ట్రాల కంటే ప్రత్యేకంగా నిలిపింది. తమిళనాడు అభివృద్ధి మోడల్ ఇతర రాష్ట్రాలకి కూడా ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలి. తమిళనాడు అభివృద్ధి సంక్షేమం ప్లస్ పరిశ్రమలు అనే 2 చక్రాల మీద నడిచింది. అదే దీన్ని ఇండియాలో ఇతర రాష్ట్రాల కంటే ప్రత్యేకంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలిచేలా చేసింది. సో ఇది ఫ్రెండ్స్. అండ్ తమిళనాడుపై మీ అభిప్రాయం ఏమిటి తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి వెంటనే తీసుకురాబోతున్నాం. వాటిలో ఏది మిస్ కాకుండా ప్రతి ఒక్కటి మీ వరకు చేరేందుకు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.